శివాయ. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఎవరు చప్పుడు చేయకండి. కార్యక్రమానికి వచ్చినాం కదా, మనము కొన్ని మంచి విషయాలు తెలుసుకొని పోవాలి. ఇప్పుడు శివసాములంతా శివసాములు అయ్యిండ్రు, 41 రోజు దీక్ష చేసిండ్రు. వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ జన్మని సార్థకత చేసుకున్నారు. మరి మనమంతా మాల వేయలేదు కదా, మరి మన జీవితం సార్థకత కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళంటే మాల వేసిండ్రు, 41 రోజు ఆ భగవద్ ధ్యానం చేసిండ్రు, వాళ్ళు ఆ భగవంతుణ్ణి చేరుకునడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి మనమంతా మరి మాలలేం కదా, మనకు కూడా అటువంటి ఫలితం రావాలంటే ఏం చేయాలి? ఒకసారి చెప్పండి, మనం అటువంటి ఫలితం రావాలంటే ఏం చేయాలి? ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మనం మాల వేయలేదు కదమ్మా మనమంతా, మరి మాల వేయలేదు కానీ అటువంటి వాళ్ళకు వచ్చినటువంటి ఫలితం మనకు కూడా రావాలి. మనకు కూడా రావాలంటే మనం ఏం చేయాలి? అయితే చూడండి, ఒక విషయం చెప్తున్నాను. మనకు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఫలితం రావాలంటే ప్రతిరోజు పూజ చేసేటోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. అడవిలకే చెప్తున్నా నేను అందరికీ. ప్రతిరోజు పూజ, ఉదయం లేచి స్నానం చేసి పూజ చేసేటోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అయితే చూడండి అమ్మా, మనము కూడా ఉదయము 5 గంటలకు నిద్రలేసి మన ఇంట్లో ఉన్నటువంటి ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు, శ్రీశైలం మల్లన్న ఉండని, తిరుపతి వెంకటేశ్వరుడు అన్న ఉండని, ఆంజనేయ స్వామి అన్న ఉండని, తర్వాత అమ్మవారన్న ఉండని, మన ఇంట్లో ఎటువంటి దేవుడు ఉన్నా కూడా మనం ఉదయం 5 గంటలకు నిద్రలేసి మనము స్నానం, అంటే మనం ఉదయం లేవంగానే ఏం చేయాలంటే మన ఇల్లంతా కసుగొట్టుకోవాలి. కసుగొట్టిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని కసు నూకిన తర్వాత మనం స్నానం చేసి చక్కగా పూజా గదిలోకి వెళ్ళి మనం భగవంతుని ముందర దీపారాధన చేసి ఆ భగవంతుని పూజ చేసిన తర్వాతనే వంట కార్యక్రమాలు ప్రారంభించాలి. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు శివదీక్ష మాల వేసినట్లే, అయ్యప్ప మాల వేసినట్లే. అయితే ఈ విషయాన్ని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక మంచి ముచ్చటను నేర్చుకొని పోవాలి. మరి ఏమిటా మంచి ముచ్చట అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా, ఈ రోజు నుంచి అమ్మవారికి అందరికీ చెప్తున్నా, ఉదయము లేచి మన ఇంట్లో కసుగొట్టుకొని మనం కాలకృత్యాలు తీసుకున్న తర్వాత నీ ఇంట్లో ఉన్నటువంటి, ఇప్పటి నుంచి ఇంట్లో ఎవరి ఇంట్లో పూజ గదిలో ఫోటో లేకుంటే తొందరగా ఫోటో తెచ్చుకోండి. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు, భగవంతుడంతా ఒక్కడే. శివుడన్నా, నారాయణుడన్నా, అమ్మవారైనా, ఆంజనేయుడైనా, ఎవరైనా భగవంతుడు ఒక్కడే. ఒకే ఒక్క భగవంతుడు వివిధ రూపాల్లో ఉన్నాడు. మరి మనకు నచ్చినటువంటి భగవంతుని ఫోటో అక్కడ పెట్టుకొని ప్రతిరోజు మనం పూజ చేసినట్లయితే మనము కూడా శివమాల వేసినట్లే, మనము కూడా అయ్యప్ప మాల వేసినట్లే. ఈ రోజు నుంచి కంకణబద్ధులై ప్రతి ఒక్కరం పూజ చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఒకసారి, ఇంతకుముందు చేయలేరు, అది పక్కకెట్టండి. కానీ ఇప్పటి నుంచి ప్రతిరోజు మేము పూజ చేస్తాం ఇంట్లో అన్నటువంటి చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పటి నుంచి చేస్తామనేదానికి ఏముందా? మా గతం కథ పోయింది వెనకటికి. మరి ఇప్పటి నుంచి మేము చేస్తాము, ఇప్పటి నుంచి మన ఇంట్లో పూజ చేస్తాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఆ పిల్లలైనా పెద్దలైనా ఎందుకు పూజ చేయాలంటే చూడండి, మనకు కొన్ని మనం బండ్ల మీద పోతుంటాం, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతో తెలియదు. మన పిల్లలకి ఏం ప్రమాదం జరుగుతో తెలియదు, మనకు ఏం ప్రమాదం జరుగుతో తెలియదు. ఎప్పుడు ఏ క్షణంలో ఈ రోజు ఉన్నటువంటి మనుషులం రేపు ఉంటామన్న గ్యారంటీ లేదు. అయితే మనం ప్రతిరోజు పూజ ఎందుకు చేయాలంటే, భగవంతా నన్ను కాపాడుతూ ఉండు, భగవంతా నన్ను రక్షిస్తూ ఉండు అని చెప్పేసి మనం ప్రతిరోజు పూజ చేయాలి. మరి ఇంకోటి చూడండి, చాలా మంది అంటారు దేవుడు నాకు ఏమిచ్చిండు, నాకు ఏమిచ్చిండని పూజ చేయాలంటాం. భగవంతుడు ఇచ్చిన కళ్ళతో మనం ప్రపంచాన్ని చూస్తున్నాం కదా, మరి ఈ కళ్ళని మనం తెచ్చుకున్నాయా? ఇవి ఎవరిచ్చిండ్రు మన కళ్ళని?
భగవంతుడు మనకు కళ్ళిచ్చిండు. భగవంతుడు ఇచ్చినటువంటి కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. మరి భగవంతుడు ఇచ్చినటువంటి నోరుతో మాట్లాడుతున్నాం కదా. మరి భగవంతుడు ఇచ్చినటువంటి నోరుతో మాట్లాడుతున్నప్పుడు భగవన్నామ స్మరణ చేయాలి. మరి భగవన్నామ స్మరణ చేయాలంటే మాకు పాటలు రావు, పద్యాలు రావు, మాకు చదువు రాదంటారు. మరి పాటలు పద్యాలు రాకుండా ఓం నమ శివాయ అనడానికి చదువుతో పనేముంది? ఓం నమ శివాయ అనడానికి చదువు రావాలనా? ఓం నమో నారాయణ అనడానికి చదువు రావాలనా? శ్రీ మాత్రే నమ అనడానికి చదువు రావాలనా? దీనికి ఏ దానికి చదువు అవసరం లేదు. ప్రతిరోజు పంచాక్షరి మంత్రాన్ని మీరు పూజా గదిలోకి వెళ్ళి ఓం నమ శివాయ అని చెప్పి అన్ని మీరు ఎప్పుడైతే స్మరిస్తారో మీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అదే ఒకవేళ నారాయణుడు ఇష్టమైతే ఓం నమో నారాయణ అన్నట్లయితే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. మరి ఆ రకంగా అమ్మవారి ఇష్టమైతే శ్రీమాత్రే నమః అంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ పటాపంచలైపోతాయి. మనకు గతంలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం, మనకు కొన్ని గండాల నుండి బయటపడతాం. భగవంతుడిచ్చినటువంటి చేతులతో పూజించాలి, భగవంతుడిచ్చినటువంటి నోరుతో భగవన్నామ స్వరం చేయాలి, భగవంతుడిచ్చినటువంటి కళ్ళతో భగవంతుడిని చూడాలి. అది మనం అలవర్చుకోవాలి. అమ్మవారు మీరందరూ కూడా మీకు మీ పిల్లలకు మంచిది జరగాలంటే తప్పకుండా మనం ప్రతిరోజు ఇంట్లో పూజ అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఎవరైతే పూజ ప్రతిరోజు ఇంట్లో చేస్తారో వాళ్ళ ఇల్లు ఎప్పుడు పవిత్రమైపోతుంది. ఆ ఇంట్లో మంచి జ్ఞానవంతులు ఉంటారు, ఆ ఇంట్లో మంచి తెలియపనులు ఉంటారు, ఆ ఇంట్లో ఒక భక్తి అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు నుంచి మనం తప్పకుండా ఇంట్లో పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. మరి తర్వాత ఇంకొక విషయం చూడండి. ఏమిటా విషయం అంటే మనం పండుగలైనప్పుడు కర్రీ చేస్తాం కదా. కర్రీ చేసినప్పుడు కానీ ఆ కోడి కూర కానీ మేక కూర కానీ మనం నిత్యము వండేటటువంటి పొయ్యి మీద వండరా చూడండి. మనం నిత్యం అన్నం వండుకొని తింటాం కదా, అటువంటి పొయ్యి మీద కూర నార వండకూడదు. అట్లా ఉండడం వల్ల దోషం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ తినేవాళ్ళు ఉంటే బయట వండుకొని తినమని చెప్పాలి. కానీ మనం నిత్యము ఏ పొయ్యి మీద అయితే వండుకొని తింటామో ఆ పొయ్యి మీద మనం కూర వండకూడదు. మరి ఎందుకు వండకూడదు అంటే మనం చూడండి, శ్మశానం అని ఉంటది కదా, కాటి పెట్టి కాలుస్తారు మనిషిని. అయితే ఆ శ్మశానములో మనం కాటి పెట్టి కాలుస్తాం కదా. అయితే ఆ చనిపోయినటువంటి ఆ శవాన్ని మరి ఈ మేకకూర ఏం కాదు, అది చచ్చిపోయిన శవం. అది చూడండి, మనిషి చచ్చిపోతే మనం ఏమంటాం చెప్పండి ఒకసారి. మనిషి చచ్చిపోతే పీనుగా అంటాం కదా. మనిషి చచ్చిపోతే పీనుగా అని ఎట్లా అంటున్నామో, మేక ఎప్పుడైతే ప్రాణం పోయిందో అది మేక పీనుగా. అదే విధంగా కోడి ఎప్పుడైతే ప్రాణం పోయిందో అది కోడి పీనుగా. మరి కోడి పీనుగా మేక పీనుగ కూర మనం తిందామా? తినకూడదు. ఎందుకంటే మేక పీనుగ కూర అనేటటువంటి పదం మంచిగా లేదు. కాబట్టి చుట్టం వస్తాడు మేక పీనుగ కూర నేను తిందుగా అంటే చాలా అసహ్యంగా ఉంటది అని చెప్పేసి మటన్ అని పేరు పెట్టుకున్నాం దానికి. అరే మటన్ అంటే జర దాపెట్టినట్లయితుంది. మేక పీనుగ కూర నేను తిందుగా అన్నాం అనుకో, అరే పీనుగ కూర తినమంటావా అంటాడని చెప్పేసి దానికి మటన్ అని పేరు పెట్టినాం. అదే కోడి ఉందనుకో, కోడి చనిపోయిన తర్వాత అది పీనుగ అయింది, మత కోడి పీనుగ కూర నేను తిందుగా అంటే ఎవడన్నా తింటాడా? ఎవడు తినడు కదా. అయితే కోడి పీను అనకుండా దానికి చికెన్ అని పేరు పెట్టుకున్నాం. ఇంత చూడండి, మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా ఎప్పుడైతే మధుమాంసాలు వదిలేస్తామో, ఎప్పుడైతే మనం మధుమాంసాలు వదిలేసి మనం ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా మానవ ధర్మానికి కట్టుబడి వస్తామో అప్పుడే భగవంతునికి భక్తులం కాగలుగుతాం. మరి అట్లా లేకపోయినా మనం ఎప్పుడైతే భగవంతునికి నిజమైన భక్తుడు ఎవడయ్యా భగవంతునికి అయితే ప్రతిరోజు ఎవడైతే భగవంతుని పూజిస్తాడో, ప్రతిరోజు ఎవడైతే భగవన్నామ స్మరణ చేస్తాడో, ప్రతిరోజు ఆ యొక్క ఈ మధుమాంసాలను వదిలేసి దుర్గుణాలను వదిలేసి మంచి మార్గంలో ఎవడైతే నడుస్తాడో వాడే నిజమైనటువంటి భక్తుడు. ఇది నిజమైనటువంటి భక్తులకు ఉన్నటువంటి అర్హత అది. అయితే మనం ఇక్కడ నుండి చూడండి, మీకు రేపటి నాడు మంచి జరగాలంటే, మన ఇంట్లో జ్ఞానవంతులు పుట్టాలంటే, మన ఇంట్లో మంచి పనులు జరగాలంటే, మనకు కూడా రేపటి నాడు భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఈ రోజు నుంచి మీరు పూజ చేయడం ప్రారంభించండి. ఇక మీదట ఎవరు చేయకపోయినా ఒక ఫోటో పెట్టుకొని తప్పకుండా పూజ చేసిన తర్వాతనే అన్నం ఉండండి. ఒకవేళ చూడండి మరి పూజ చేయకుండా అన్నం వండితే ఏమైతే అది కూడా తెలుసుకోవాలి. పూజ చేయకుండా మనం పేయి కలగకుండా అన్నం వండితే ఆ అన్నం ఎంత మంది తిన్నారో వాళ్ళ వద్ద దుర్గుణాలు పుడతాయి. అంటే దుర్గుణాలు దుర్వ్యసనాలు పుడతాయి. మనం ఎప్పుడైతే స్నానం చేసి భగవన్నామ స్మరణ చేస్తూ అన్నం వండుతామో అది అన్నం పవిత్రమైపోతుంది. చూడండి, మీకు 6 నెలలకంతా ఒక విషయం చెప్తున్నా.
అరే మా భర్త నేను చెప్పినట్టు తింటలేడు, తాగి వస్తుండు, కొడుతుండు, నేను చెప్పినట్టు తింటలేడు అని అనే వాళ్ళు ఏం చేయాలంటే, మీరు రోజు పూజ చేసిన తర్వాత ఇప్పుడు స్నానం చేసిన తర్వాత పూజ చేస్తారు కదా, మీరు రోజు ఓం నమ శివాయ అనుకుంటా 41 రోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా అన్నం వండి పెట్టండి. 41 రోజు మీ భర్త మారకుంటే నన్ను వచ్చాడు కానీ నేను తిండే ఉందా. 41 రోజు నేను ఓం నమ శివాయ అనుకుంటా స్నానం చేసి 41 రోజు ఓం నమ శివాయ అనుకుంటా అన్నం వండి పెట్టినా నా భర్త మారతలేడు అని చూడ లెక్కలు చెప్పినామని చెప్పేసి నా దగ్గరికి రండి. 41 రోజు నేను నియమనిష్టలతో చేస్తే భర్తలోనైనా మార్పు వస్తుంది, కొడుకులోనైనా మార్పు వస్తుంది, కూతురులోనైనా మార్పు వస్తుంది. అట్లా ఆ విధంగా మనం అందరం కూడా మనం మంచిగా మారాలంటే మన నడవడికల మీదే ఉంటది. మనం మంచి పద్ధతులు ఎప్పుడైతే ఉంటాయో మనము మంచి మార్గంలో వెళ్ళగలుగుతాం. మీరందరూ కూడా ఈ రోజు చూడండి, ఇక్కడ ఈ మంచి విషయాలు చెప్పాలంటే ఎక్కడో ప్రవచనకర్తల్ని తోలుకరావాలి, గరికపాటిని తోలుకరావాలి, చాగంటి కోటేశ్వరరావుని తోలుకరావాలి, భాస్కరయ్యని సారంతటం తోలుకరావాలి. అటువంటి వాళ్ళు తోలుకొని వస్తే వాళ్ళు మనకు మంచి ముచ్చట్లు చెప్తారు. కానీ వాళ్ళు ఊరికే రారు, వాళ్ళకు ఒక పారిశోధికం ఉంటుంది, వాళ్ళ ఖర్చు ఉంటుంది. కానీ అట్లని చెప్పేసి మన ఏరియాలో మనం కూడా మనకు చేతనైనంత వరకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో, మనం కూడా జ్ఞానాన్ని పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఏం చేశామంటే, ఇక్కడ సంగాయపల్లి హనుమాన్ టెంపుల్ అందరు చక్కగా వినండి. సంగాయపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీస పారాయణం జరుగుతూ ఉన్నది. అమ్మవారు ప్రతి శనివారము సంగాయపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్ చాలీస పారాయణం జరుగుతూ ఉన్నది. ఆ పారాయణానికి మీరు అటెండ్ కాండి. ఎవరికైనా సంతానం లేని ఉంటే 41 వారం కంటిన్యూగా హనుమాన్ చాలీసకి రండి. వాళ్ళకి సంతానం కలగకపోతే నన్ను అడగండి. అదే విధంగా ఇంట్లో కొట్లాడుతున్నాం, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, మా ఇంట్లో మంచి లేదు అన్నోళ్ళు ఒక 41 వారం హనుమాన్ చాలీస కాడికి రండి. వాళ్ళకి మంచి జరగకపోతే నన్ను అడగండి. మా పిల్లగానికి మస్తు పిల్లల్ని నింకుతున్నాం, యార నీకిన ఖాయం అయితే లేదు కానైనా నీకి ఆసరకు వస్తుంది. మేము చేసుకున్నాం అంత పిల్లనిస్తలేరు, పిల్లనిస్తామనంత మేము చేసుకుంటలేమో, ఇట్లా జరుగుతుంది అంటే అటువంటి వాళ్ళు హనుమాన్ దేవుని కాడికి హనుమాన్ చాలీస పారాయణానికి 41 వారం రండి. వాళ్ళకి పిల్ల ఖాయమవుతుంది, పిల్లగానికైనా పిల్లకైనా పిల్ల ఖాయమవుతుంది. అంటే సకల రోగాల నివారిణి. మీకు ఏ సమస్య ఉన్నా దాని వల్ల సాధ్యమవుతుంది, ఏ సమస్య ఉన్నా దాని వల్ల పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరందరూ పొద్దంతా పని చేయవచ్చు, సాయంత్రం పూట 7 గంటలకు మనం ఏం బీకి మలేసేది ఏం లేకుండా ఇక్కడ ఇన్ని బియ్యం పెట్టవచ్చు. ఒకరున్న అమ్మ నాన్న ఎవరన్నా ఉంటే పెడతారు, ఒకరుండి ఒకరు అన్నం చేసినా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి హనుమాన్ చాలీస పారాయణంకి వచ్చి మీరందరూ ఒక మంచి జ్ఞానం ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే మంచి విషయాలు చెప్తున్నామో అట్లా ఆ మంచి విషయాలు ప్రతి శనివారం అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే చూడండి, ఈ మంచి విషయాలు అక్కడ చెప్తున్నాం కదా, ఈ రోజు ఒక్కరోజు ఏంటి ఇన్ని మంచి ముచ్చట్లు మీకు వినిపించినప్పుడు ప్రతి వారము ఎన్ని మంచి ముచ్చట్లు వినిపిస్తాయి. అదే విధంగా చూడండి, ఇప్పుడు మనం పక్కన ముస్లింస్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి శుక్రవారం వాళ్ళు మసీదుకి వెళ్తారు, మసీదుకి వెళ్ళి వాళ్ళ ప్రార్థన చేసుకుంటారు. ఎంత పని ఉన్నా, ఎంత దండు ఉన్నా, ఎంత బిజినెస్ ఉన్నా మొత్తం సెటిల్ బంద్ చేసి వాళ్ళ వ్యాపారాలు బంద్ చేసుకొని పోయి వాళ్ళు మసీదులో కూర్చుకొని పోయి నమాజ్ చేస్తారు. అదే విధంగా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు చర్చిలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఆ ఆదివారం వచ్చిందంటే పనికి బందై పని పోకుండా వాళ్ళు వాళ్ళ చర్చిలో కూర్చొని వాళ్ళు వాళ్ళ పాటలు పాడుతూ వాళ్ళ మతం గురించి, వాళ్ళ ఆచారాల గురించి వాళ్ళు పక్కన బందిగా వాళ్ళ ఆచారాలు వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. మన హిందువులంతా ఏం చేస్తున్నారు, శనివారం ఒక గుడి పోవాలన్నటువంటి అలవాటు చేసుకోవాలి, సోమవారం గుడి పోవాలన్నటువంటి అలవాటు చేసుకోవాలి. ఇటువంటి ప్రయత్నం మనం ఎప్పుడైతే చేస్తామో, ఇటువంటి ఆచారాలు మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం భగవంతునికి భక్తులవుతాం, మన కష్టాలన్నీ ఒకటొకటి తొలగిపోతాయి. ఈ సభాముఖంగా మీరందరూ నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశానికి మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గట్టిగా పిడికిలు బిగించాలమ్మా, ఇది పాపం కాదు, పుణ్యం వస్తుంది దీని వల్ల.